ఖాళీ జేబు విలువ. మీరు బాగా ధనవంతులైనప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారా, లేక మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. వాళ్ళు గౌరవిస్తుంది మిమ్మల్ని కాదు, మీ జేబులో ఉన్న డబ్బుని. నమ్మకం లేదా? అయితే ఈ 3 రోజులు కథ వినండి, మీ కళ్ళు తెరుచుకుంటాయి. అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద కోటీశ్వరుడు ఉండేవాడు. పేరు జగన్నాథం. అహంకారం తలకెక్కిన మనిషి. నేను లేకపోతే ఈ ఊరే లేదు, నాకంటే గొప్పవాడు లేడు అని విర్రవీగేవాడు. ఒకరోజు ఆ ఊరికి ఒక జ్ఞాని అయిన గురువుగారు వచ్చారు. జగన్నాథం గురువుగారు దగ్గరకు వెళ్ళి రొమ్ము విరిచి చెప్పాడు, స్వామి, ఈ ఊళ్ళో నా మాటకి ఎదురే లేదు, నన్ను అందరూ దేవుడిలా చూస్తారు అని. గురువుగారు నవ్వి ఒక చిన్న సవాల్ విసిరారు. జగన్నాథం, నీకు అంత నమ్మకం ఉంటే నీ డబ్బు నగలు అన్నీ ఇంట్లోనే పెట్టి వట్టి చేతులతో మా ఆశ్రమంలో 3 రోజులు ఒక సామాన్య సేవకుడిగా ఉండు. నీ విలువ ఏంటో నీకే తెలుస్తుంది. జగన్నాథం గర్వంతో సరే అన్నాడు. మొదటి రోజు పొద్దున్నే గురువుగారు జగన్నాథం చేతికి ఒక పాత ఖాళీ సంచి ఇచ్చారు. నువ్వు ఊళ్ళోకి వెళ్ళి నీకు కావలసిన సరుకులన్నీ అప్పట్టుకురా అన్నారు. జగన్నాథం నవ్వుకుంటూ ఊళ్ళోకి వెళ్ళాడు. ఆగర్భ శ్రీమంతుడు తన షాపు ముందుకు వచ్చేసరికి వ్యాపారస్తులు ఎగిరి గంతేశారు. రండి బాబుగారు రండి, మీకు లేనిదా ఎంత కావాలంటే అంత పట్టుకెళ్ళండి అంటూ సంచి నిండా ఖరీదైన సరుకులు ఉచితంగా ఇచ్చి పంపారు. జగన్నాథం చొక్కా ఎగరేసుకుంటూ ఆశ్రమానికి వచ్చారు. చూసారా గురువుగారు, నా రేంజ్ ఇది అన్నాడు. గురువుగారు చిన్నగా నవ్వి, తొందరపడకు నాయనా, ఇంకా 2 రోజులు ఉంది అన్నారు. రెండవ రోజు కూడా గురువుగారు అదే ఖాళీ సంచి ఇచ్చి ఊళ్ళోకి పంపారు. ఈసారి జగన్నాథం మళ్ళీ అదే దుకాణానికి వెళ్ళి అప్పుగా సరుకులు అడిగాడు. కానీ ఈసారి వ్యాపారుల ముఖంలో ఆ సంతోషం లేదు. వాళ్ళు లోపల గుసగుసలాడుకుంటున్నారు. ఏంటి, నిన్న అప్పు అడిగాడు, ఈరోజు కూడా అప్పే అడుగుతున్నాడు. ఈ కోటీశ్వరుడికి ఏమైనా దివాళా తీశాడా, ఏమైనా బాగా నష్టాలు వచ్చాయా అని అనుమానించారు. మొహం చాటేస్తూ విసుక్కుంటూ కొద్దిగా సరుకులు మాత్రమే ఇచ్చి పంపారు. జగన్నాథం గుండెల్లో చిన్న భయం మొదలైంది. ఇక ఆఖరి రోజు అనగా 3వ రోజు జగన్నాథం ఖాళీ సంచి పట్టుకుని నడవడానికే సిగ్గుపడ్డాడు. కాళ్ళు భారంగా ఊళ్ళోకి సాగాయి. ఈసారి సీన్ పూర్తిగా మారిపోయింది. జగన్నాథం రావడం చూసి దుకాణదారులు షట్టర్లు దించేశారు. కొందరు చూసి చూడనట్లు మొహం తిప్పేసుకున్నారు. చివరికి ఒక దుకాణం దగ్గరికి వెళ్ళి సరుకులు అడిగితే ఆ యజమాని గట్టిగా అరిచాడు, ఏమయ్యా జగన్నాథం, పెద్ద కోటీశ్వరుడు అని నేను చూస్తే రోజు వచ్చి ఉచితంగా అడుగుతావా? ముందు పాత బాకీలు తీర్చు, ఆ తర్వాత మాట్లాడు, వెళ్ళు ఇక్కడి నుంచి అని అందరి ముందు అవమానించాడు. జగన్నాథం తలదించుకున్నాడు. ఎక్కడా అప్పు పుట్టలేదు సరికదా, కనీసం మనిషిగా కూడా ఎవరూ గౌరవించలేదు. కన్నీళ్లతో ఖాళీ సంచితో ఆశ్రమానికి చేరాడు. జగన్నాథం ఏడుస్తూ గురువుగారి కాళ్ళపై పడ్డాడు. అప్పుడు గురువుగారు ప్రేమగా అతని భుజం తట్టి ఇలా అన్నారు, ఇప్పుడైనా అర్థమైందా జగన్నాథం, ఇన్నాళ్ళు ఊరి ప్రజలు గౌరవించింది నిన్ను కాదు, నీ వెనుక ఉన్న ధనాన్ని, నీ ఆస్తిని. ఈరోజు నీ దగ్గర డబ్బులు లేదనేసరికి నిన్ను కుక్క కన్నా హీనంగా చూశారు. డబ్బు శాశ్వతం కాదు నాయనా, వీధుల్లో నిలబడితే గాని నా నిజమైన విలువ ఏంటో నాకు తెలియలేదు. మనిషికి మంచితనం, సంస్కారమే నిజమైన సంపద. చూసారా ఫ్రెండ్స్, డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ మనం సంపాదించుకునే మంచి పేరు, నలుగురికి చేసే సహాయం మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయి. మీ లైఫ్లో కూడా ఇలాంటి అనుభవం ఎదురైందా? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.